ఎట్లా చూసారండి? దాదాపు 21 days హంగర్ స్ట్రైక్ చేసిండు సోనం వాంగ్చుక్. అతన్ని అతి దారుణంగా పోలీసులు తీసుకెళ్లడాన్ని అసలు ఎట్లా చూస్తారు? మరి ఒక తెల్ల పరదా కప్పి ఎవరికి కనిపించకుండా తీసుకెళ్లడం అసలు ఏం జరుగుతుందంటారు ఈ దేశం? నాకు అంటే లైక్ ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, వెనకాల ఏదో చేయాలనుకుంటున్నారు. అంటే ఎవరు ముందుకు వచ్చి మాట్లాడట్లేరు. అంటే లైక్ అవుతున్న థింగ్స్ కోసం అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు. క్వశ్చన్ చేస్తుంటే అందరూ కామన్ సిటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు, అక్కడ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఢిల్లీలో, కానీ వాళ్ళు ఇంకా ఎవరు ఏమి ఒక రెస్పాన్స్ ఇవ్వలేదు. సో యా అది చాలా irresponsible thing by the government, because this is a democratic country. We are here to question the government and we have the right to ask them the accountability part, and also mainly system మారాలి, system change చేయాలి అని చెప్తున్నాం కదా. అంటే present union minister and because of the way things happened, దాని వల్ల ఆ సిస్టమ్ లో ఫెయిల్ అయినందుకు పేపర్ లీక్ అయింది, చాలా పిల్లలు లైఫ్ కోల్పోయినారు, చాలా పిల్లలు స్ట్రెస్ తోని ఎగ్జామ్స్ మీద హోప్ వదిలేసుకున్నారు. అంటే చదువుతారు, చాలా ప్రిపరేషన్స్ అన్ని అవుతున్నాయి, కానీ వాళ్ళకి ఏమైతుంది, ఎగ్జామ్ మళ్ళీ రాయగలుగుతానా, రాస్తే మళ్ళీ పేపర్ లీక్ అవుతుందా, అదొక భయం అనేది చాలా ఏర్పడింది. అంటే మీరు ఇన్ని రోజులు దాదాపు 2 months అవుతుంది పేపర్ లీకేజ్ నుంచి మీరు ఈ ప్రొటెస్ట్ నిర్వహించబట్టి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో దాదాపు పెద్ద ఎత్తున జెన్జీ మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి చేస్తా ఉంటే కనీసం ప్రభుత్వం స్పందించకపోగా మీరు చైనా ఏజెంట్లంటూ, పాకిస్తాన్ ఏజెంట్లంటూ, అసలు దేశద్రోహులు ఇటువంటి మాటలు మాట్లాడే ఎట్లా చూస్తారు? అసలు ఏం చెప్తారు ప్రభుత్వం? సో ఫస్ట్ థింగ్, మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేసింది లైక్ నార్మల్ కామన్ పీపుల్ లాగా, నాట్ అసోసియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. సిజేపీ కాదు, లేదా బీజేపీకి అగేన్స్ట్ ఏ పార్టీ కాదు. ఎందుకంటే మేము మనుషులము, మాకు రైట్ ఉంది అడగడానికి. అడుగుతున్నందుకు మేము ఏదో పార్టీ పీపుల్ అయిపో. ఇక్కడ మీకు ఎక్కడైనా సిజేపీ థింగ్ కనిపించిందా? లేదు. సో నార్మల్ పీపుల్ లాగా క్వశ్చన్స్ అడగడానికి ఇక్కడికి వచ్చినాము. మీరు అన్నారు కదా ఈ చైనా ఎక్సెట్రా ఎక్సెట్రా అని, అవన్నీ ఆయన చేసిన గుడ్ థింగ్స్ ని మాత్రం హైలైట్ చేయట్లేదు, ఏదేదో థింగ్స్ ని పట్టుకొచ్చి రూమర్స్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కనీసం దీని పట్ల స్పందించకుండా రకరకాల బిరుదులు ఇవ్వడం, అలాగే అసలు అంటే రకరకాల ఎటువంటి ప్రోగ్రామ్స్ వెళ్ళడానికి టైం ఉంటుంది ప్రభుత్వాలకు కావచ్చు, కానీ కనీసం ఇక్కడ సోనం వాంగ్చుక్ దగ్గర కావచ్చు, అభిజిత్ దీప్ కావచ్చు, మీరు ఎంతమంది ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు మాట్లాడలేకపోతుంటారు ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు? వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ప్రెజెంట్ గా రెడీగా లేరు. ఇప్పుడు ఇక్కడ మేము రేజ్ చేస్తున్నాం, ఇలా చాలా ప్లేసెస్ లో ఆల్ ఓవర్ ఇండియా చాలా మెంబర్స్ రేజ్ చేస్తున్నారు, బట్ స్టిల్ ద గవర్నమెంట్ ఇస్ స్టిల్ సైలెంట్. సో వాళ్ళు ఏదో ఒక రెస్పాన్స్ తీసుకోవాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి, అండ్ దే హ్యావ్ టు టేక్ అవర్ డిమాండ్స్. అంటే లైక్ వాట్ ఆల్ వీ వాంట్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళు తీసుకోవాలి. పోలీసులు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, దేశవ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ పోలీసులు కావచ్చు చెప్తా ఉన్నారు పేషెంట్ ప్రొటెస్ట్ చేయకండి, ప్రభుత్వం పర్మిషన్ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు, లాఠీ చార్జ్ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి చూస్తాం. అంటే ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా ఈ దేశంలో? ఎగ్జాక్ట్లీ, అంటే మాకు త్రీ డేస్ పట్టింది పర్మిషన్ రావడానికి, కానీ ఇక్కడ హైదరాబాద్ పోలీస్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేసినారు అండ్ వీ గాట్ ది పర్మిషన్ అండ్ వీ డిడ్ దిస్ టుడే. కానీ మేబీ వేరే ప్లేసెస్ లో వాళ్ళకి ఇంత ఫ్రీడమ్ లేదు బికాస్ ఆఫ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్, లేదా అక్కడ పార్టీ నడుస్తున్నందుకు మేబీ వాళ్ళ ప్రొటెస్ట్ కి పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఉండొచ్చు. సో అది యాజ్ కామన్ సిటిజన్స్ మాకు అది అంటే మేము ఎందుకు మాకు రైట్ టు టాక్ అది ఎందుకు ఇవ్వకుండా అలా చాలా ఏమంటారు స్క్వీజ్ చేస్తున్నారు అందరినీ, అది అవుతుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి చివరిగా, బీజేపీ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటే మీ జెన్జీ తరఫున కావచ్చు, నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అకౌంటబిలిటీ తీసుకోండి, సిస్టమ్ వాట్ ఎవర్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్ హ్యాపెండ్, అది సిస్టమ్ చేంజ్ చేయాలి అండ్ ఆ మనిషి రిజైన్ చేయాలి బికాస్ ఆఫ్ హిమ్ లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ చాలా పిల్లలకి హోప్ పోయింది. సో అది తీసుకోవాలి, వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి. యాజ్ వాళ్ళ గవర్నమెంట్ మొత్తం ఇండియాలో లీడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అది అకౌంటబిలిటీ తీసుకొని థింగ్స్ ని మార్చాలి. సో ఇప్పుడు ఎట్లా చూస్తారా, ఇప్పటి నుంచి దాదాపు 2 నెలలు అవుతుంది ప్రొటెస్ట్ నిర్వహించవచ్చు, కనీసం ప్రభుత్వం మాట్లాడలేదు, మాట్లాడకపోగా మీ పైన రకరకాల మాటలు మాట్లాడుతుంది, అసలు వీళ్ళు చైనా ఏజెంట్, వీళ్ళు ఇండియా వాళ్ళు కాదు, రకరకాలుగా మాట్లాడుతుంది. అసలు ఎట్లా చూస్తారు దీన్ని? నేను 3rd year కాలేజ్ స్టూడెంట్ ని, నేను 12th లో ఉన్నప్పుడు జేఈ మెయిన్స్ రాశాను, నా ఫ్రెండ్స్ నీట్ రాశారు, వాళ్ళు బ్రేక్ తీసుకొని ఇంకా 2 years ఇంకా నీట్ రాస్తున్నారు వాళ్ళు.
అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేంత మార్క్స్ రాలే. ఫస్ట్ పేపర్ ఈజీ ఇచ్చి సెకండ్ పేపర్ హార్డ్ ఇచ్చి ఇంకా దాన్ని పెంచేసారు కట్ ఆఫ్స్ ని. అండ్ దే నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు కాలేజెస్. అండ్ ద అకౌంటబిలిటీ, ద క్యాపిటల్ దే పుట్ ఇట్ 3 years, they minimum paid 5 to 10 lakhs. They're not going to get back the capital. They're not going to get back the accountability. Why are they lack? It's not lack of skills why they are failing. It's lack of the society, the lack of the system where they fail. And why are they not accountable? 2 months aindi. More over the minister దగ్గర నుంచి there is no accountability, no dialogue, nothing. And we at least expect apology after all of this. There was no apology, no statement made after 2 months. It's 2 months. And the audacity, they kidnap, they take Sonam Wangchuk, wrapped with a white bedsheet. I think democracy was dead. There is no democratic country. It's more of dictatorship I feel is going on. That's one. ఎందుకు మరి ఒక తెల్ల పరదా కప్పి అతను పొద్దున ఎవరు లేని సమయంలో తీసుకెళ్ళి అసలు ప్రయత్నం ఎందుకు జరిగింది? ఎందుకు ప్రభుత్వాలు కూడా మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి ఈ విషయం పట్ల? మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇది చూసి వాళ్ళు రెచ్చిపోతున్నారు. దే ఆర్ థింకింగ్ దట్ ఇట్స్ జస్ట్ a trend and it won't last, but it's not like that. Gen Z are coming up with peaceful protest. Why we don't want to cause a scene? ఇప్పుడు మీరు చూసారు ఎక్కడైనా it's 3 hours నుంచి there's nothing, no people interrupting. It's just us asking accountability అడగడం కూడా చాలా తప్పు. అంటే this is 2 months అవుతుంది. ఇంకా సోనం వాంగ్చుక్ 20 days నుంచి ఉన్నారు హంగర్ స్ట్రైక్ మీద. నా అభిజిత్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద హంగర్ స్ట్రైక్. అండ్ వాట్ దే డూ, ఒక డైలాగ్ లేదు, ఒకళ్ళు వచ్చి మాట్లాడడం లేదు. అన్నా హజారే హీ కేమ్ లైక్ వాళ్ళకి వచ్చి వాటర్ తాపించాడు. ఈవెన్ బ్రిటిష్ పీపుల్ ఆనర్ ద హంగర్ స్ట్రైక్, బట్ అవర్ ఓన్ గవర్నమెంట్ ఇస్ నాట్ respecting our own students. I think this is not right. And then the question, why students are not in India, they are going out and studying. This is the exact reason why students are not studying in India. All my peers, it's like 3 years need gap తీసుకొని రాసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అమ్మాయిలకి ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. 3 years నీట్ కోసం ఆగి ఇప్పుడు వాళ్ళు చదువుకోలేరు. అందరికి దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. వాట్ 3 years వేస్ట్ అయ్యాయి కదా. That is, I think that's very wrong what government is doing. We need accountability, we need an answer, and we need the resignation as soon as possible. ఎన్ని రోజులు ప్రొటెస్ట్ జరిగే ఛాన్స్ ఉంది? ప్రభుత్వానికి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ప్రొటెస్ట్ మేమైతే ఎప్పటి వరకు మీరు రిజిగ్నేషన్ ఇయ్యారో అప్పటి వరకు ఆపము. And this can be escalated. We are not coming to fight with you. It's a protest and a silent protest. And I demand the resignation from the minister right now.